మీడియాలో జనాన్ని ఎంటర్టైన్ చేసేటోళ్ళ గురించి కాదు కానీ పిచ్చెక్కిచ్చేటోళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే మంచి మంచి పనులు చేయొచ్చు, లేకపోతే కామెడీ చేయొచ్చు, ఇంకా కావాలంటే ఇంట్లో కూర్చుని ఏదన్నా చేయొచ్చు అండి. కానీ అమ్మా ఇవన్నీ చేయాలంటే ముందు వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. అది లేనోలే కదా బయట అంటే పిచ్చి పనులు చేసేస్తూ ఉంటారు. లేకపోతే ఆ ఇద్దరు కుర్రోళ్ళ పిచ్చి పని చూడు అసలు ఎంత దారుణం. కాకపోతే నడి రోడ్డు మీద అట్టా చేసేస్తారా? నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది అసలు. సోషల్ మీడియా వచ్చాక చాలామందికి పైత్యం ఎక్కువైపోయింది. ఇంట్లోనో ప్రైవేట్ ప్లేసుల్లోనో రీల్స్ చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఇబ్బంది అంతకంటే ఉండదు. కానీ పబ్లిక్ ప్లేసుల్లో రోడ్లపైన విపరీతమైన చర్యలకి దిగుతున్నారు. ఇలాంటి వాటి వల్ల చుట్టుపక్కల వాళ్ళకే కాదు వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కానీ అవేమీ పట్టడం లేదు ఈ రీల్స్ పిచ్చోళ్ళకి. బీహార్లో తాజాగా ఇద్దరు కుర్రాలు చేసిన పిచ్చి పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హెవీ వెహికల్స్ వెళ్లే రోడ్డుపై ఇద్దరు యువకులు తమ పైత్యాన్ని ప్రదర్శించారు. కరెక్ట్గా రోడ్డు మధ్యలో వాళ్ళిద్దరూ ఓ బైక్ని అడ్డంగా పార్క్ చేశారు. కొంచెం దూరం నుంచి ఓ భారీ ట్రక్కు దూసుకొస్తోంది. కానీ అదేది వాళ్ళకి పట్టలేదు. తాము అనుకున్నది కంటిన్యూ చేస్తున్నారు. ట్రక్కు మరీ కొంచెం దగ్గరకొచ్చింది. అయినా కూడా వాళ్ళు మాత్రం రోడ్డు మధ్యలో తమ పిచ్చిని ప్రదర్శించే పనిలోనే ఉన్నారు. ట్రక్ డ్రైవర్ అది గమనించి బ్రేకులేశాడు. బైక్కి కొంచెం ముందుకొచ్చి ఆగింది. అప్పుడు వారిద్దరూ చేతులు పైకెత్తుతూ ఫోజులిచ్చారు. ఇదంతా మరో వ్యక్తి షూట్ చేశాడు. అసలే చలికాలం కావటంతో మంచు కురుస్తూ ఉంటుంది. పొగమంచు వల్ల దూరంగా ఉన్నవి సరిగా కనిపించవు. అలాంటప్పుడు వేగంగా దూసుకొచ్చే వాహనాలు సడన్గా బ్రేకులు వేయలేకపోతే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశాలుంటాయి. కానీ ఇలాంటివేవి ఈ రీల్స్ పిచ్చిలో పడినోళ్ళకి అర్థం కావటం లేదు. లైకులు, వ్యూస్ కోసం ఇలాంటి ఫీడ్స్ చేస్తున్నారు. బీహార్లో కొత్త రకం టెర్రరిజం అనే క్యాప్షన్తో ఈ వీడియోని షేర్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆ యువకుల తీరుపై మండి పడుతున్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.